కందికి మద్దతు ధర లేక అల్లాడుతున్నారు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవసాయ విభాగానికి సంబంధించిన నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ ఉపాధ్యక్షుడు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ సభ్యుడు నాగిరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఆ కందికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కర్ణాటక మారింది. 2025-26 ఖరీఫ్ సీజన్లో కంది రెడ్ గ్రామ్ ఎంఎస్పీ ఆధారంగా ప్రభుత్వ కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైస్ సపోర్ట్ స్కీమ్స్ పిఎస్ఎస్ కింద 116,690 మెట్రిక్ టన్నుల కంది ఎంఎస్పీ కొనుగోలుకి ఆమోదించింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుముల కోసం కూడా ఎంఎస్పీకి కొనుగోలుకు అనుమతి ఉంది. కంది ఎంఎస్పీ ధర 8,000 రూపాయల క్వింటాల్గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో 25-26లో కంది సాగు 3,21,743 హెక్టార్లో జరిగింది. అయినా ప్రస్తుత మార్కెట్ ధర 6,500 నుంచి 7,000 క్వింటాల్ మాత్రమే ఉందని క్షేత్రస్థాయిలో తెలుస్తూ ఉంది. ఉత్పత్తి అంచనాల ప్రకారం ఈ ఎంఎస్పీ కొనుగోలు మొత్తం ఉత్పత్తిలో 25% వరకు కవర్ చేయదు అన్నటువంటిది ఆందోళన ఉంది. సుమారు 1.6 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా మీద ఎంతవరకు కొంటారని కూడా రైతులకు నమ్మకం కలగలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎంఎస్పీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనా పూర్తి స్థాయిలో కొనుగోలు లేకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న నమ్మకం లేక, పొగాకు మామిడి ఉల్లి రైతులకు చెల్లింపులు చూసి ప్రభుత్వం డబ్బులు త్వరగా ఇస్తుందని విశ్వాసం లేక రైతులు మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. అదే కర్ణాటకలో వచ్చాడు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక నుండి 9.67 లక్షల మెట్రిక్ టన్నుల కంది కనీస మద్దతు ధర కొనుగోలు కోసం పిఎస్ఎస్ని ఆమోదించింది. ఇది 25-26 ఖరీఫ్ సీజన్లో భారీగా అందుబాటులో ఉంది. ఎంఎస్పీ ధర కూడా 8,000 రూపాయల క్వింటాల్గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కల్బుర్గి పిఎస్ఎస్ కింద ఎంఎస్పీ కొనుగోలు కేంద్ర నిర్వహణ ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పంట కొనుగోలుకు ఆధారిత రిజిస్ట్రేషన్ ద్వారా రైతులను 8,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎంఎస్పీ అనుమతి చూస్తే 1,16,690 మెట్రిక్ టన్నులు, ఆంధ్ర అయితే 9,67,000 మెట్రిక్ టన్నులు ఎంఎస్పీ ధర 8,000 క్వింటాల్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మార్కెట్ ధర 6,500 నుంచి 7,000కి మించి పలకట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్పీకి పెద్దగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకుంటుంటే కర్ణాటకలో వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ తక్షణం దాన్ని మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రధానమైన పంట వరి, ఆ తర్వాత వేరుశెనగ, ప్రత్తి పంటలు, 4వ పంట కంది పంట. కానీ ఈ సంవత్సరం వేరుశెనగ పంట సాగు ఏరియా గణనీయంగా తగ్గిపోవడం మూలంగా కంది మూడో స్థానాల్లోకి వచ్చింది. కానీ ఉత్పత్తులు గణనీయంగా సరాసరి దిగుబడి తగ్గింది. అంటే వర్షాభావం మూలంగాను కంది సాగు జరిగేది మెట్ట ప్రాంతాల్లో, అంటే వర్షాధారం మీద కేవలం సాగునీటి వనరులు లేని మెట్ట ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, అది కూడా చిన్న రైతులు సాగు చేసే పంట కంది పంట. సో ఈ సంవత్సరం కంది కనీస మద్దతు ధర 8,000 రూపాయలు. సో గత 20 రోజుల నుంచి కూడా కంది మార్కెట్కి రావటం మొదలైనప్పటి నుంచి కూడా 6,400, 6,500 నుంచి 7,000 మధ్యలోనే అమ్మకం జరుగుతూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 1,16,690 టన్నులు కొనుగోలు చేస్తామని నాఫెడ్ ద్వారాగా మనకి అనుమతులు వచ్చినాయని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పి కూడా చాలా రోజులైంది. సో కందితో పాటు మినుముకి 28,440 టన్నులు ఇది ఓవరాల్గా కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్లో ప్రధానమైన పంట వరి, ఆ తర్వాత వేరుశెనగ, ప్రత్తి పంటలు, 4వ పంట కంది పంట. కానీ ఈ సంవత్సరం వేరుశెనగ పంట సాగు ఏరియా గణనీయంగా తగ్గిపోవటం మూలంగా కంది మూడో స్థానాల్లోకి వచ్చింది. కానీ ఉత్పత్తులు గణనీయంగా సరాసరి దిగుబడి తగ్గింది. అంటే వర్షాభావం మూలంగాను కంది సాగు జరిగేది మెట్ట ప్రాంతాల్లో, అంటే వర్షాధారం మీద కేవలం సాగునీటి వనరులు లేని మెట్ట ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, అది కూడా చిన్న రైతులు సాగు చేసే పంట కంది పంట. సో ఈ సంవత్సరం కంది కనీస మద్దతు ధర 8,000 రూపాయలు. సో గత 20 రోజుల నుంచి కూడా కంది మార్కెట్కి రావటం మొదలైనప్పటి నుంచి కూడా 6,400, 6,500 నుంచి 7,000 మధ్యలోనే అమ్మకం జరుగుతూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 1,16,690 టన్నులు కొనుగోలు చేస్తామని నాఫెడ్ ద్వారాగా మనకి అనుమతులు వచ్చినాయని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పి కూడా చాలా రోజులైంది. సో కందితో పాటు మినుముకి
28,440 టన్నులకి మినుముకి, 903 టన్నులకు పెసరకి అనుమతులు వచ్చినాయి అని చెప్పారు. అది వాస్తవ విషయమే. కానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ కూడా నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు తెలిసారు. అక్కడ కంప్లీట్గా ఓన్లీ రిజిస్ట్రేషన్ పేరుతో జరుగుతుంది. చాలా కొద్దిగా కొనుగోలు జరుగుతున్నాయి తప్ప అసలు కొనుగోళ్ళు అనేది జరగట్లా. అదే పరిస్థితిలో రాష్ట్రంలో 3,21,743 హెక్టార్లలో కంది సాగు జరిగింది. మేజర్గా కంది నేను చెప్పిన రాయలసీమ జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా, అలాగే మెట్ట ప్రాంతాల్లో ఉన్న పల్నాడు జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ సాగు జరుగుతుంది. ఇదే సమయంలో మన ప్రక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి 9,67,000 మెట్రిక్ టన్నులు నాఫెడ్ ద్వారాగా కొనుగోలు చేస్తాము అని చెప్పి అనుమతులు వచ్చినాయి. అక్కడ పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. అక్కడ కొనుగోలు జరుగుతోంది. అక్కడేమో రైతు కొనుగోలు కేంద్రాలకి క్వింటాల్కి 800 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో ఎప్పటికీ అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో ఉత్పత్తి 1,60,000 టన్నులు సుమారుగా కంది ఉత్పత్తి వస్తుంది అని అంచనా ఉన్నప్పటికీ అనుమతులు వచ్చింది 1,16,690 టన్నులు. అసలు అందుట్లో కూడా ఏమాత్రం కూడా కొనుగోలు జరుగుతుందనే విశ్వసనీయత రైతులకు కలగట్లా. ఎందుకంటే ఒక మొక్కజొన్న విషయంలో కానీ, ఒక సజ్జ విషయంలో కానీ, లేకపోతే ఒక ప్రతి విషయంలో కానీ రాష్ట్రంలో కొనుగోలు జరగక రైతులకి నమ్మకం తగ్గింది. అలాగే మామిడి దగ్గర నుంచి తీసుకుని మామిడి, ఉల్లి, పొగాకు వాళ్ళకి డబ్బులు పేమెంట్ కూడా నెలల తరబడి ఇవ్వకపోవటం మూలంగా ఎప్పటికి డబ్బులు వస్తాయో ఈ కొనుగోలు చేసిన కేంద్రాల్లో కూడా అనే విశ్వాసం కూడా లేకపోవడం మూలంగా రైతులు వాళ్ళు పెట్టుబడి పెట్టిన అప్పుదారు పెట్టిన వ్యాపారులు కానీ, లేకపోతే వాళ్ళు ఒత్తిడి పెరుగుతుందని తక్కువ ధరకైనా సరే బయటే అమ్మేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. దీని మీద దృష్టి పెట్టకుండా కొద్దిగా వచ్చే పంట ఆ పంటలోనే క్వింటాల్కి 1,000-1,500 నష్టపోతే అసలు ఎంత సంక్షోభంలోకి వెళ్తారు. సో దీని మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి పక్కనున్న రాష్ట్రానికి ఇంత తేడాలో వాళ్ళు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఏమో 8,000కి అమ్ముకుంటుంటే ఆంధ్రప్రదేశ్లోనేమో కంది రైతులు 6,500 నుంచి 7,500కి అమ్ముకుంటున్నారు. ఇది పూర్తిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము చేస్తాము అనే ప్రకటనలో ఏమాత్రం కూడా వాస్తవం లేకుండా ఉంది. ఆ తర్వాత కూడా వాళ్ళ ధాన్యం విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధానమైన పంట ధాన్యం. సో అది ఖరీఫ్లో గత 2024 ఖరీఫ్లో కంటే సాగు ఏరియా ఈ సంవత్సరం సాగు ఏరియా పెరిగింది. కానీ గత సంవత్సరం ఉత్పత్తి 78 లక్షల టన్నులు, పైగా 78.28 లక్షల టన్నులు ఉత్పత్తి గత సంవత్సరం వచ్చింది. అంటే 14.04 లక్షల హెక్టార్లలో సాగు, 78.28 లక్షల హెక్టార్లలో ధాన్యం ఉత్పత్తి. కానీ ఈ సంవత్సరం 15.59 లక్షల హెక్టార్లో సాగు, 70 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి. ఇది నేను చెప్తుంది ఈ డేటా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయం మరియు రైతు సంక్షేమం మంత్రిత్వ శాఖ ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంటు. ధాన్యం దేశవ్యాప్తంగా పండిన ధాన్యంలో వాళ్ళు బియ్యం రూపాయన ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ 52.9 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి ఖరీఫ్లని ఇచ్చారు. అది నేను క్యాలిక్యులేట్ చేసి 70 లక్షల టన్నులు చెప్పాను. దీని మూలంగా గత సంవత్సరం కంటే 8.5 లక్షల టన్నులు, 8.28 లక్షల టన్నులు ఉత్పత్తి తగ్గింది. అంటే గణనీయంగా పర్ హెక్టార్ దిగుబడి మోంతా తుఫాన్ మూలంగా తగ్గింది. ఇది కౌలుదారుల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతుంది. అలాగే మరో పంట మొక్కజొన్న పంట క్వింటాల్ 2,400 మద్దతు ధర అయితే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకుంది 1,400 నుంచి 1,800 మధ్యలో. పక్కనున్న తెలంగాణలోనేమో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ 2,400కి అక్కడ కొనుగోలు చేశారు. రైతులు కొంతవరకు ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు అమ్ముకున్నారు. ఇక్కడ మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు. అలాగే సజ్జ 2,750 రూపాయలు కనీస మద్దతు ధర అయితే 1,800-1,900కి అమ్ముకున్నారు. ఎక్కడ ప్రభుత్వం కొనుగోలు చేసే ఆలోచన చేయలే. వేరుశనగ పంట సాగు గణనీయంగా పడిపోయింది ఈ సంవత్సరం. అట్లాగే సాగు అయింది కూడా ఉత్పత్తి వచ్చే సమయానికి మళ్ళీ అధిక వర్షాలు వచ్చి క్వాలిటీ లేకుండా దిగుబడి పడిపోయి ధర లేకుండా అమ్ముకున్న పరిస్థితి. అలాగే ప్రత్తి. సో 3 పంటలో ప్రధానమైన ప్రతి పంట 13 క్వింటాలు 14 క్వింటాలు దిగుబడి వచ్చే ప్రతి పంట ఈ సంవత్సరం 4 క్వింటాలు 5 క్వింటాలకు దిగుబడి పడిపోయింది. సో ధర 8,110 రూపాయలు మద్దతు ధర. CCI సెంటర్లో ఓపెన్ చేసినప్పటికీ కూడా నిబంధనల ప్రకారం క్వాలిటీ లేదని రకరకాల దీంతో అక్కడెక్కడ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు పెద్దగా జరగల.
బయట 5,000 నుంచి 6,000, 6,500కి అమ్ముకుని పెద్ద ఎత్తున నష్టపోయారు. అంటే ఒకటో రెండో పంటలు తప్ప ఈ సంవత్సరం రాష్ట్రంలో దరిదాపు అన్ని ప్రాంతాల రైతాంగం, అన్ని పంటల రైతాంగం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళిపోయారు. సాగు ఏరియా తగ్గింది, ఉత్పత్తి తగ్గింది, అలాగే ప్రకటించిన కనీస మద్దతు ధరలకి కొనుగోలు జరగకపోవడం మూలంగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు రైతు కంట కన్నీరు పెడుతున్న సంక్షోభం, ఇంత పరిస్థితిలో అన్నదాత కంట కన్నీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ మంచిది కాదు. దీనివైపు చాలా తీవ్రంగా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. దీనివైపు దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వానికి మరొక్కసారి రైతాంగం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.